షెయి సర్కారు వచ్చే నెలలనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూస్తున్నదని మొన్నటిదాకా ఒకటే ముచ్చట ఇంటర్నెట్లో ఇరుగమరగా తిరిగింది కదా. అయితే ఎప్పుడు ఎన్నికలట అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను జూను జూలై నెలల్లో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటే అన్ని చెప్తా పారి. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు జోష్లోనే ఉన్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోవాలని చూస్తున్నది కదా. అయితే అన్నదాతలకు రైతు భరోసా పైకం వేసి అటెనక సిక్కి మే నెలల స్థానిక సంస్థల ఎన్నికలకు తయారైదామనుకుంటే సెంట్రల్ సర్కారు పెట్టిన జనాభా లెక్కల ప్రోగ్రాంతో జర ఆలస్యమయ్యేటట్టున్నదట. రాష్ట్రంలో మే 11 తారీఖు నుంచి జూన్ 9 తారీఖు దాకా జనాభా లెక్కలు అయ్యేటట్టు ఉన్నాయట. జనాభా లెక్కలు ఒడిసినాక ఓటర్ల సవరణ అయినాకనే జూన్ ఆఖరి వారంలో లేకుంటే జూలై మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని షెయి సర్కారు చూస్తుందట. పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కదా పబ్లిక్ను కాకా పట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు ఓటర్లకు చూపెట్టిన లలిత కళలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రదర్శించబోతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదయకు ఏరువాడిలకు వచ్చి 2 ఏళ్ళని అర్థం కాబట్టి ఈడికే సగం మీ పాలన ఒడిచిపోయింది. ఇక మిగిలింది ఇంకా సగం పాలన. ఇప్పటికీ మీరిచ్చిన హామీలు పురాగా అమలు చేయకపోతిరి. చెప్పని పనులేమో ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్లో పెట్టబడితిరి. చివరాఖరికి సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కూడా ఆలస్యంగా జరిపితిరి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తయారుగా అవడితిరి. ముందుగా జరపవలసింది ఎన్నికలు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది యాది పెట్టుకొని పథకాలు అమలు చేస్తే మంచిగుంటుంది. అట్లా చేయకుండా మీకు బుద్ధి ఉన్నప్పుడు ఎన్నికలు జరుపుకుంటా పోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ చెయ్యికి ప్రజలు చేతులు ఇచ్చుడు గ్యారంటీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.